హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజా వ్లాగ్స్ అండ్ టిప్స్. ఈరోజు వచ్చేసి మరిన్ని యూస్ఫుల్ టిప్స్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేసానండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మొదటి టిప్ చూసేద్దామా అండి. చిన్న గ్లాస్లోకి అయితే వాటర్ తీసుకోవాలన్నమాట. తీసుకున్న తర్వాత ఏదైనా ఒక మూత అయితే తీసుకోవాలండి ఆ గ్లాస్ కిందికి అనమాట. తీసుకున్న తర్వాత ఈ నీళ్ళల్లో వచ్చేసి కొత్తిమీర కానీ పుదీనా కానీ ఏదైనా సరే అండి మనం పెట్టుకోవచ్చు అనమాట. పెట్టుకున్న తర్వాత ఆ మూత బాక్స్ ఏదైతే ఉందో అండి ఆ బాక్స్ని వచ్చేసి ఈ విధంగా క్లోజ్ చేసుకోవాలన్నమాట. ఇది వచ్చేసి గాజు గ్లాస్ అండి. ఈ విధంగా మనము పుదీనా కానీ కొత్తిమీర కానీ ఈ విధంగా పెట్టుకుంటే ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుందన్నమాట. ఈ విధంగా పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఎక్కువ రోజులు కొత్తిమీర పుదీనా ఫ్రెష్గా ఉంటుంది. ట్రై చేయండి, యూజ్ అవుతుంది. మరొక టిప్ వచ్చేసండి, మనము ఏదైనా సరే ఆయిల్ బాటిల్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం కదండి. ఏది చేసినా సరే మనం ఒక్కొక్కసారి బయట అనేది ఆయిల్ అనేది బయటకు వచ్చేస్తూ ఉంటుందన్నమాట. అలా ఆయిల్ బయటకు రావడం వల్ల బాటిల్ మొత్తము ఇంకా జిడ్డుగా ఆయిల్గా ఉంటుంది. అలాంటప్పుడు ఈ విధంగా ట్రై చేయండి, యూజ్ అవుతుంది. ఫస్ట్ వచ్చేసి చిన్న ముక్క అయితే స్పాంజ్ ముక్క అయితే తీసుకోవాలండి. దాన్ని అయితే రౌండ్ షేప్లో ముందుగానే కట్ చేసి పెట్టుకుని ఉండాలన్నమాట. కట్ చేసుకున్న తర్వాత మధ్యలో ఈ విధంగా హోల్ చేసుకోవాలి సిజర్ సహాయంతో. ఈ విధంగా అయితే హోల్ పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత ఇప్పుడేమో ఏ ఆయిల్ బాటిల్ అయితే మీరు యూజ్ చేస్తున్నారో దానికైతే ఈ విధంగా అయితే తొడిగేయాలండి. ఈ విధంగా తొడిగేసిన తర్వాత ఇప్పుడు మనము ఆయిల్ కర్రీకి యూజ్ చేసిన తర్వాత మళ్ళీ క్లోజ్ చేసినా కూడా ఆయిల్ అనేది కిందికి కారినప్పుడు ఈ స్పాంజ్ అనేది ఆయిల్ని అబ్జర్వ్ చేసుకుంటుందండి. ఇది మొత్తం ఆయిల్ అయిపోయింది అనుకున్నప్పుడు మళ్ళీ చేంజ్ చేసుకోండి. ట్రై చేయండి, యూజ్ అవుతుంది. మరొక టిప్ వచ్చేసండి, చిన్నదైతే గ్లాసు బౌల్ అయితే తీసుకున్నాను అనమాట. తీసుకున్న తర్వాత 2 స్పూన్లు కాఫీ పౌడర్ వేసుకున్నానండి. కాఫీ పౌడర్ వేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టాలండి. ఈ విధంగా చేయడం వల్ల ఫ్రిడ్జ్లో ఉండే బ్యాడ్ స్మెల్ అయితే పోతుందండి. అంతేకాకుండా ఫ్రిడ్జ్లో మంచి అరోమా అయితే వస్తుందన్నమాట. ట్రై చేయండి, యూజ్ అవుతుంది. మరొక టిప్ వచ్చేసండి, బనానా మనకి ఒక 10-12 రోజుల వరకు బనానా ఫ్రెష్గా ఉండాలి అంటే ఈ విధంగా ట్రై చేయండి, యూజ్ అవుతుందన్నమాట. ఫస్ట్ వచ్చేసి క్యాండిల్ని ఒకటి వెలిగించుకోవాలండి. వెలిగించుకున్న తర్వాత బనానా మొదళ్ళు ఎక్కడున్నాయో అక్కడంతా ఈ క్యాండిల్ నుంచి కారే లిక్విడ్ మొత్తము కవర్ చేసేయాలండి. ఆ లిక్విడ్తో ఎక్కడైతే బనానా మొదలు ఉంటుందో అక్కడ మొత్తము ఈ లిక్విడ్ అనేది క్యాండిల్ అంటే పడిన వెంటనే ఈ విధంగా అయితే క్లోజ్ అయిపోతుంది కదండి. ఈ విధంగా అయితే క్యాండిల్తో దానిని క్లోజ్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా చేయడం వల్ల బనానా మనకి 10-12 రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుంది. ట్రై చేయండి. మరొక టిప్ అండి, ఇప్పుడైతే నేను బకెట్లో హాట్ వాటర్ అయితే తీసుకున్నానండి. హాట్ వాటర్ తీసుకున్న తర్వాత 1 స్పూన్ వచ్చేసి వంట సోడా కానీ బేకింగ్ పౌడర్ కానీ ఏదో ఒకటి వేసుకోవాలండి. ఇదైతే వేసేసాను. దాని తర్వాత విమ్ లిక్విడ్ ఉంటుంది కదండి, అదైతే కొంచెం యాడ్ చేశాను అనమాట. యాడ్ చేసిన తర్వాత ఇందులో వచ్చేసి కంఫర్ట్ కూడా నేను ఇలాంటి చిన్న మూతతో 2 మూతలు అయితే వేసుకున్నానండి. వేసుకున్న తర్వాత దీనిని బాగా అయితే ఒక స్టిక్ సహాయంతో బాగా కలిసేలాగా అయితే ఈ విధంగా అయితే మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడైతే ఈ వాటర్ని మనము ఇల్లు మాప్ పెట్టడానికి అయితే యూజ్ చేస్తూ ఉన్నామన్నమాట. ఈ విధంగా తయారు చేసుకున్న వాటర్తో మనం ఇల్లు కానీ మాప్ పెట్టుకుంటే ఇల్లంతా మంచి స్మెల్ ఉంటుందండి. అసలు ఒక పర్ఫ్యూమ్ లాంటి స్మెల్ ఉంటుంది. అంతేకాకుండా ఫ్లోర్ కూడా ఇంకా క్లీన్గా అనిపిస్తుంది అనమాట. మనము ఇందులో వంట సోడా అలాగే విమ్ లిక్విడ్ వేసాం కదండి, ఈ 2 వచ్చేసి ఫ్లోర్ క్లీనింగ్కి యూజ్ అవుతాయి. అలాగే కంఫర్ట్ వేసాం కదండి, ఆ కంఫర్ట్ ఇల్లంతా మంచి సువాసన అయితే వస్తుందండి. చూడండి, ఫ్లోర్ క్లీన్ చేసిన తర్వాత ఎంత నీట్గా కనిపిస్తుందో నేను మీకు జూమ్ చేసి మరీ చూపిస్తూ ఉన్నానండి. ట్రై చేయండి నెక్స్ట్ టైం ఇల్లు మాపేసేటప్పుడు. మరొక టిప్ వచ్చేసండి, చాలామంది పూరీలు తినాలి అంటే అరగదు అంటారు. అలాగే పూరీలు మాకు బాగా పొంగట్లేదు, టేస్టీగా రావట్లేదు అంటారు. అలాంటి వాళ్ళ కోసం ఈ టిప్ అండి. ఫస్ట్ అయితే గోధుమ పిండిలో నేను కొంచెం వాము వేసానండి. వాము వేసిన తర్వాత రవ్వ కూడా యాడ్ చేశాను. రవ్వ యాడ్ చేసిన తర్వాత సాల్టు ఇంకా కొంచెం షుగరు కుకింగ్ ఆయిల్ ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసేసానండి. ఇవన్నీ వేసిన తర్వాత వాటర్ వేయకుండానే ఒకసారి చేతితో అయితే ఆయిల్ పిండంతా కలిసేలాగా ఈ విధంగా అయితే మిక్స్ చేయాలండి.
దాని తర్వాత వాటర్ వేసుకొని పిండిని మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా చేసిన పూరీలు అయితే రుచిగాను బాగా పొంగుతుంది. అరగలేదు అనుకున్న వాళ్ళకి ఈ వాము కూడా పూరీలు అరిగిస్తుందండి. ఈసారి మనం పూరీలు చేసేటప్పుడు ఈ విధంగా ట్రై చేయండి. మరొక టిప్ వచ్చేసండి, ఎప్పుడైనా సరే సింక్ బ్లాక్ అయిపోయింది అనుకున్నప్పుడు ఈ టిప్పు ట్రై చేయండి. ఫస్ట్ ఈ సింక్లో ఉన్న వాటర్నన్నీ ఏదైనా ఒక బౌల్ సహాయంతో తీసైతే పక్కన పెట్టేసేయాలండి. గ్లాస్ కానీ ఏదైనా సరే తీసుకొని ఈ విధంగా ఒక బౌల్లోకి వాటర్ అంతా లోడేసేయాలన్నమాట. వాటర్ మొత్తం లోడేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము దీనిని ఏం చేయాలి, ఇది క్లియర్ అవ్వడానికి మనము ఇంట్లోనే ఏ విధంగా చేసుకోవచ్చు చూద్దాము. ఫస్ట్ వచ్చేసి ఒక బౌల్ తీసుకోవాలండి. బౌల్ తీసుకున్న తర్వాత కొంచెం ఎక్కువగానే విమ్ లిక్విడ్ అయితే తీసుకోవాలన్నమాట. విమ్ లిక్విడ్ తీసుకున్న తర్వాత ఒక స్పూన్ కానీ 2 స్పూన్ల వరకు అయితే మనము సాల్ట్ తీసుకోవాలండి. సాల్ట్ తీసుకున్న తర్వాత ఏమో ఇప్పుడు వెనిగర్ వేసుకోవాలన్నమాట. ఒక చిన్న కప్పుతో వెనిగర్ వేసుకొని దీనిని అయితే బాగా మిక్స్ చేసేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న దీనిని ఇప్పుడు పక్కనైతే పెట్టుకోవాలండి. మనము సింక్ హోల్లో ఇప్పుడు వచ్చేసి 2-3 స్పూన్ల వరకు బేకింగ్ పౌడర్ అయితే వేసుకోవాలండి. ఆ హోల్స్ దగ్గరే మనము ఎక్కువగా బేకింగ్ పౌడర్ అనేది వేసుకోవాలన్నమాట. 2 స్పూన్లు కానీ 3 స్పూన్లు కానీ ఈ విధంగా అయితే వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత కాసేపు అయితే అలాగే వదిలేయాలండి. ఒక 10 నిమిషాలు వదిలేసి దాని తర్వాత మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదండి లిక్విడ్, దానినైతే ఇదే విధంగా పోసి ఒక అరగంట పాటు అయితే వదిలేసేయాలండి. అరగంట వదిలేసేయాలి ఇదే విధంగా. అరగంట తర్వాత అండి ఇప్పుడు చూడండి, ట్యాప్ ఆన్ చేసి చూడండి, నీళ్లు ఆటోమేటిక్గా హోల్లో నుంచి వెళ్ళిపోతూ ఉంటాయండి. ఈ బేకింగ్ పౌడర్ వెనిగరు అంతా ఆ సింక్ హోల్లోకి అంతా వెళ్ళి మనకైతే క్లీన్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ టైం ఎప్పుడైనా సింక్ బ్లాక్ అయిపోయింది అనుకున్నప్పుడు బయట నుంచి మనుషులు పిలిపించి దీన్ని ఖరాబ్ అయిపోయిందని పాడు చేయొద్దండి. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి, ఇది వర్క్ అవుతుంది. వర్క్ అవ్వకపోతే దాని తర్వాత ప్లంబర్ని ఎవరైనా పిలిపించి మీరు రెడీ చేసుకోండి. మరొక టిప్ వచ్చేసండి, ట్యాక్స్తో 2 టిప్స్ అయితే చూసేద్దామండి. ఫస్ట్ అయితే 2 ట్యాక్స్ అయితే మనము తీసుకోవాలన్నమాట. ఇలాంటివి తీసుకున్న తర్వాత ఈ మధ్య ఇలాంటి బాత్రూమ్స్ అనేటివి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉన్నారు కదండి. అలా యూజ్ చేసినప్పుడు దీనికి ఇలా మనము ఉంటుంది కదండి రౌండ్గా, దానిని ఎత్తడానికి చేత్తోనే ఎత్తుతూ ఉంటామండి. అంత హైజీనిక్ అయితే కాదనమాట, ఇది అన్హైజీనిక్ అవుతుంది. అలాంటప్పుడు ఈ ట్యాగ్ అనేది దీనికి వేసేయండి. ఇక్కడ రౌండ్ షేప్లో మనకు కనిపిస్తుంది కదండి బాత్రూమ్ది సింకు, దానికైతే వేసేసుకోవాలన్నమాట. ఇలా లోపలికి పెట్టేసి ఈ విధంగా వేసేసామనుకోండి ఈ ట్యాగ్ని, మనకి ఎత్తడానికి మళ్ళీ క్లోజ్ చేయడానికి చూడండి ఎంత కన్వీనియంట్గా ఉందో, ఈజీగా కూడా అనిపిస్తుంది అనమాట. అలాగే చేతితో టచ్ చేయడం వల్ల అంత హైజీనిక్ అనిపించదు. నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఈ విధంగా ట్రై చేయండి, యూజ్ అవుతుంది అనమాట. మరొక టిప్ వచ్చేసండి, బాత్రూంలోనే ఇలాంటి చిన్న జల్లెడ్లాగా ఉంటుంది కదండి బాత్రూంలో, అలాంటి దానికి కూడా ఒక ట్యాగ్ అనేది మనం వేసేసుకున్నాం అనుకోండి, మనకి క్లోజ్ చేయడానికి తీయడానికి ఈజీగా ఉంటుందండి. ఒక్కొక్కసారి ఈ బాత్రూంలో ఉన్న ఈ జల్లెడని తీయడానికి అసలు ఎంతో కష్టపడిపోతూ ఉంటాము, అది కూడా రాదనమాట. అలాంటప్పుడు చూడండి ఇలా ఈ విధంగా మనము తీయడానికి వేయడానికి ఎంత కంఫర్ట్గా ఉందో కదా, చూడటానికి కూడా నీట్గా ఉంటుందండి. ట్రై చేయండి. మరొక టిప్ వచ్చేసండి, ఫస్ట్ అయితే నేను 10 రూపాయలది ఒక సోప్ అయితే తీసుకున్నానండి. ఏదైనా సరే లైఫ్ బాయ్ కానీ ఏదైనా సరే ఒక సోప్ అయితే తీసుకోవాలన్నమాట. తీసుకున్న తర్వాత ఈ సోప్ను వచ్చేసి మనము చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ సోప్ను వచ్చేసి సిజర్ సహాయంతో నేను చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుంటున్నానండి. మొత్తం అయితే సోపుని ఈ విధంగా అయితే కట్ చేసేసుకున్నాను అనమాట. కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 2-3 స్పూన్లు వరకు బేకింగ్ పౌడర్ అయితే యాడ్ చేయాలన్నమాట. బేకింగ్ పౌడర్ యాడ్ చేసిన తర్వాత మన ఇంట్లో ఉన్న కోల్గేట్ పేస్ట్ ఉంటుంది కదండి, ఆ కోల్గేట్ పేస్ట్ కూడా కొంచెము ఎక్కువగానే ఇందులోకి యాడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. పేస్ట్ మొత్తం యాడ్ చేసేసాము అనుకున్నప్పుడు దీన్ని బాగా మిక్స్ అయ్యేలాగా చేతి సహాయంతో ఈ విధంగా అయితే మిక్స్ చేసుకోవాలండి. చిన్న చిన్న టిప్స్ మనం ఇంట్లో పాటించడం వల్ల మన ఇల్లు క్లీన్గానే ఉంటుందండి, హైజీనిక్గా కూడా ఉంటుందన్నమాట. ట్రై చేయండి. ఇప్పుడైతే దీనిని ఒక బాల్ లాగా అయితే రెడీ చేసుకున్నాను. చేసుకున్న తర్వాత అల్యూమినియం పేపర్లో అయితే ఈ బాల్ లాగా ఉన్న దాన్ని పెట్టేసుకొని ఈ విధంగా రోల్ అయితే చేసేసుకున్నానండి. బాగా దీన్ని ప్రెస్ చేసేసుకోవాలన్నమాట. మనము అల్యూమినియం పేపర్ పెట్టాం కాబట్టి ఇది తొందరగానే మనకి ఒక బాల్ లాగా అయితే వచ్చేస్తుంది అనమాట. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడైతే దీనికి పైన హోల్స్ అయితే పెట్టాలండి. ఇలాంటి స్పూన్ ఏదైనా తీసుకొని ఈ బాల్కి అయితే మనము హోల్స్ పెట్టుకోవాలి ఒక 4-5 చోట్ల. ఇప్పుడు ఈ అల్యూమినియం బాల్ తీసుకెళ్ళి బాత్రూమ్ ప్లస్లో అయితే వేసుకోవాలండి.
ఫ్లష్ చేసే ట్యాంక్ ఉంటుంది కదండి, అందులో అయితే వేసుకోవాలి. ఈ విధంగా నేనైతే ఇప్పుడు ఇందులో వేసేసుకున్నానండి. ఈ విధంగా వేయడం వల్ల బాత్రూమ్ మనము యూజ్ చేసిన వెంటనే ప్రెస్ చేస్తాం కదండి, అలా ప్రెస్ చేసినప్పుడు బాగా నురుగుగా సోపు ఇవన్నీ వచ్చి బాత్రూమ్ని వెంటనే క్లీన్ చేసేస్తాయి అన్నమాట. అలా క్లీన్ చేయడం వల్ల మనకి మళ్ళీ వెంటనే క్లీన్ చేయాల్సిన అవసరం ఉండదు. చాలా నీట్గా ఉంటుంది బాత్రూమ్ కూడా. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇందులో ఏ టిప్ బాగా నచ్చిందో కమెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి ఈ టిప్స్ని షేర్ చేయండి.